అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వీడి వయస్సు ఉన్నటువంటి అర్వావసు పరావసులకేమో చిన్నప్పటి నుంచి మంచి పండితులు అనేటటువంటి పేరు వస్తుంది. వీడేమో నాన్నగారిలాగా ముక్కు మూసుకు కూర్చుంటేనేమో వీడేదో బైరాగుల్లో కలిసిపోయేవాడు అన్నట్లుగానే చూస్తున్నారు తప్పటి వీడిని ఎవరో గౌరవించటం లేదు, కీర్తి రావటం లేదు. అందువల్ల మనం సంపాదించాలి, విద్య సంపాదించాలి అనుకున్నట్టు కష్టపడి చదవాలంటే కుదరదు. అందుకని ఏం చేసేటంటే తపస్సు చేయడం ప్రారంభించాడు. అమితమైన ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. దేవేంద్రుడు వచ్చాడు. ఎందుకురా అబ్బాయి తపస్సు చేస్తున్నావు అన్నాడు. నేను చదవకుండానే నాకు వేదాలన్నీ రావాలి, శాస్త్రాలన్నీ రావాలి నేనని అనలే. ఇక్కడ ఉన్న తమాషా అది. చేసేది లోకోద్ధరణం అయితే ఆ లోకంలో వీడు కూడా ఉంటాడు గనక వీడికి కూడా కలిసి వస్తుంది. నాకొక్కడికి కావాలి అంటే అది లోకము మెచ్చకపోవచ్చు, దేవుడు కూడానేమో వీడు స్వార్థం కోసం వీడు ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు. అయ్యా నేను కొత్త పద్ధతి కనిపెట్టాలని తపస్సు తోటి వేదములు శాస్త్రములు అందరికీ కూడా సిద్ధించాలి, అందరికీను అన్నారు. నిజానాం అనధీతాయ వై వేదాసురగణార్చిత ప్రతిభాన్విది తప్యేహం ఇదం పరమకంతప. మొత్తం లోకంలో ఉన్న వాళ్ళు వేదములు చదవాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా, ద్విజులకు అందరికీ కూడా చదవకుండగానే వేదాలు రావాలి అని అందుకోసం తపస్సు చేస్తున్నాను. అయితే తపస్సుతోటే రావాలనుకుంటున్నాను. సర్వజ్ఞానములు సర్వశాస్త్రములు కూడా దాని ప్రకారమే రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గురుముఖత నేర్చుకోవాలంటే కాలేన మహత చాలా సమయం పడుతుంది కదా అని. ఇది ఒక రకంగా దేనికి మనం ఇప్పుడు ఆధునిక కాలంలో దీన్ని పోల్చాలంటే దేనికి సంస్కృతం చాలా కష్టమైన భాష అండి, కాస్త తేలిక చేయకూడదు అంటూ ఉంటారు. ఎవడతారని చెప్పండి. భాషను తేలిక చేయడం ఏమిటి అర్థం కాని విషయం తప్ప విచ్చేది. భాష తేలికవుతుందా? ఇదేమైనా చెక్కటానికి ఏమైనా కర్ర, ఇదేమైనా బాడితే బుర్ర. వాడు క్రమక్రమంగా నేర్చుకోవాలి తప్పడిచి భాషను తేలిక చేయడం ఏమిటి అర్థం లేదు. అది ఉన్న భాషను తేలిక ఎలా చేస్తాడు వీడు? చేతితో కూర్చొని తయారు చేయడానికి కొంచెం చెప్పేవాడు ప్రతిభావంతుడైతే, వినేటటువంటి వాడు నేర్చుకునేవాడు తెలివైన వాడైతే తక్కువ కాలంలో దాన్ని ఇది చేసుకోవచ్చు. భాషా బోధన విధానములలో ఏమైనా ఇంకా ఏమైనా కాస్త మార్పులు తీసుకుని రావచ్చు. కానీ ఎంతైనా అసలు వీడికి తెలుసుకునేటటువంటి శక్తి, వాడికి చెప్పే శక్తి ప్రధానంగా ఉండాలి. అయినా ఇన్ని పదములు ఏమిటండి? లెక్క వేస్తే పర్యాయ పదములు కొన్ని వందలు ఉంటాయి ఒక్కొక్క విషయానికి. ఇన్ని పర్యాయ పదములు ఉంటే ఎలాగా? అడవి, ఫారెస్ట్ అయిపోవాలి అంతే తప్ప అటవీ, అరణ్యం, విభిన్నం, గహనం, కాననం, వనం ఏమిటి? ఇన్ని మాటలు ఏమిటి? ఇది మన దురదృష్టం.
అంటే పదజాలము అధికముగా ఉండడం భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంతేగాని ఏదో ఒక మాటే ఉండాలి తప్ప వాడికి ఇన్ని మాటలు ఏమిటి అని చెప్పానంటే ₹1 ఉంటే చాలు కానీ ₹100 ఎందుకు నీ దగ్గర అనడం లాంటిది అన్నమాట. సరే, మొత్తానికి ఇతడు కష్టపడకుండా మొత్తం వేదములు శాస్త్రములు అన్నీ రావాలి, అందుకోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అమార్గయేష విప్రర్షే అన్నాడు. ఇది దారి కాదు అన్నాడు ఇంద్రుడు. చదువుకునే దారి మాత్రం ఇది కాదు. త్వం యాతుమిచ్చతి, నువ్వు ప్రయాణం చేద్దామనుకునేది సరైన దారి కాదు అన్నట్ట దేవేంద్రుడు. ఎందువల్ల అంటే గురుముఖంగానే నేర్చుకోవాలి, లేకపోతే అది శోభించేది కాదు. అంటే మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు, వెళ్ళమన్నాడు దేవేంద్రుడు గారిని. దేవేంద్రుడు పోయాడు. ఈయన మళ్ళీ ఇంకా ఇలాగే తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ కొన్నాళ్లు పోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఇంకొకసారి నివారించడం ప్రారంభించాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇలా కేవలం తపశ్శక్తి వల్ల రావయ్యా, గురు శుశ్రూష ఉండాలి, గురుముఖత నేర్చుకోవాలి అన్నా. సరే అయితే నువ్వు ఒకసారి చెప్పావు కదా, రెండోసారి కూడా చెబుతున్నావు, ఎందుకు రావో నేను చూస్తాను, తపశ్శక్తితో ఎందుకు రావో నేను తపస్సు చేస్తాను అన్నాడు ఈయన. ఇక వీడు ఇలా చెబితే వినేటట్లుగా లేడు అని ఆయన ఏం చేశాడంటే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఈ యవక్రీతుడు స్నానం చేసేటటువంటి గంగా నదిలో ఆరేవు దగ్గరే ఈయన అక్కడికి వచ్చి కూర్చుని గుప్పుడితోటి ఇసుక తీస్తూ ఉన్నాం, ఆ గంగా నదిలో అలా పోస్తూ ఉన్నాం, అలా చేస్తున్నాడు. ఈ యవక్రీతుడు స్నానానికి వచ్చినప్పుడు చూశాడు. ఏమిటి నువ్వు చేసే పనిది, ఎందుకు అలా ఇసుక గంగా నదిలో ఇసురుతున్నావు ఎందుకు అన్నాడు. వంతిన కడదామని. అంటే ఈ ఇసుక ఇలా జల్లితే ఇది వంతెన అవుతుంది, జనం చక్కగా హాయిగా బళ్ళు అన్ని కూడా నుంచి అటు వెళుతూ ఉంటారు. గంగ ఏమో మహాప్రవాహం పెడుతోందా, నువ్వు గుప్పిడితోటి ఇసుక వేస్తావా, వేస్తూ ఉంటే అక్కడ వంతెన ఈ ఇసుక నిలవనెప్పుడు, అది వంతెన అవడం ఎప్పుడు, జనం ప్రయాణం చేయడం ఎప్పుడు, ఒకవేళ ఇసుక నిలిచిందే అని అనుకుందాము, ఒక్కసారి మళ్లీ ఏ ప్రవాహం తగ్గినప్పుడు ఇసుక పోస్తేను కొత్తగా నీరు వచ్చి ప్రవాహం గట్టిగా వచ్చిందంటే కొట్టుకుపోతుంది కానీ అది నిలవదు కదా అన్నాడు. ఆహా, నేను వేసిన ఇసుకతోటి కట్టడానికి ప్రయత్నిస్తే అది నిలవదు, నువ్వు తపస్సుతోటి వేదములు సాధించడం అనేది మాత్రం అది సాధ్యం అవుతుందా అన్నట్టు. ఆయన ఆ విధంగా ఉదాహరణ రూపంగా చెప్పాలని అశక్యాద్ వినివర్తస్వ శక్యమర్థం సమారోహ అన్నట్టు యవక్రీతుడు అంతకుముందు. అశక్యమైన పని ఎందుకు చేస్తావు, శక్యమయ్యే పని చెయ్యి అని. నువ్వు చేసే పని అదే కదా, అందువల్ల నువ్వు ప్రత్యేకించి తపస్సు చేశావు గనక ఒక పని చేస్తాను, అదేమో పోనీ నాకు వరాలు ఇయ్యే అన్నట్ట. నేను కోరుకున్న వరం ఇయ్యే, నాదంత అశక్యమని పాపం నువ్వు ఇంత నిర్ధారణ చేయడానికి ఇంత కష్టపడుతున్నావు కనుక ఒప్పుకుంటాను, నేను కోరుకున్న వరం ఇయ్య అన్నట్టు. సరే నువ్వేం కోరుకుంటావో కోరుకోను, పోనీ నాకు వచ్చేటట్లుగా చెయ్యి, ఇది అందరికీ వచ్చేటట్టు కాకపోయినా నా తపశక్తి ద్వారాను అన్నట్టు. సరే నీకు స్ఫురిస్తాయిలే అన్నట్టు దేవుడు. నీకైతే స్ఫురిస్తాయి పోనీ, ఒకడికి లోకానికి అందరికీ కూడా ఇది చేయడానికి వీల్లేదు. అంటే ఏమిటన్నమాట, ఒక్కొక్కడికి అతడు చేసిన ప్రత్యేకమైన కృషి కారణంగానో, పూర్వజన్మ సుకృతం కారణంగానో, మేధాశక్తి కారణంగానో ఒక్కొక్క విద్య ఇట్టే వస్తుంది. ఎవరి దగ్గర చదవకుండానే వాడికి వచ్చేసేస్తుంది. నీకు ఎలా వచ్చిందిరా అంటే ఎలా వచ్చిందో నాకే తెలియదు అని అంటాడు. దాన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదు, ఆ పద్ధతి అందరికీ పెడతాము అనడానికి వీల్లేదు. మీకు ఇప్పుడు అందుకే పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చెప్పే సిలబస్లు ఉన్నాయి అంటే అవి ఎవరికో ఒకటి కోసం కాదు, అవి యావరేజ్ స్టూడెంట్ ని ఉద్దేశించి చేసినటువంటి. అవి అటు మహామేధావి కోసం కాదు, ఇటు మొద్దుల కోసము కాదు, వాడికి వీడికి మధ్యనున్న వాళ్ల కోసం చేసినటువంటిది. అందుకోసమే మేధావికి క్లాసులో కూర్చుంటే విసుగ్గా ఉంటుంది, మరీ మొద్దైనటువంటి వాడికి ఏమో ఆవలింతలు వస్తూ ఉంటాయి, వీడికి నిద్ర వస్తూ, వాడికి బాధగానే ఉంటుంది, వీడికి బాధగానే ఉంటుంది, అది అటు ఇటు కాకుండానే ఉంటుంది. అది ఎవరి కోసం అంటే మధ్య మార్గంలో ఉండేవాడికి. వాడు అది ఇంకా ఎక్కువ శక్తి సంపాదించుకునేవాడు ఇంకా గురువుల దగ్గర కృషి చేసి వేరే గ్రంథాలు చదివి ఇతర కారణాల వల్ల వాడి శక్తిని పెంపొందించుకుంటాడు. ఇంతకు నీకైతే వరం ఇచ్చాను అన్నాడు. సరే, ఈయన గారు పండితుడు అయిపోయాడు. వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న చూసావా, నువ్వేమో నేను తపస్సు చేస్తాను అన్నప్పుడే ఇది మార్గం కాదని నువ్వు కూడా అన్నావు, మొత్తానికి నేను సంపాదించుకుని వచ్చాను అన్నాడు. కానీ నాయన ఇంట్లో ఒక ప్రమాదం ఉందిరా, నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా అని చెప్పాడు.
ఏమిటంటే ఇలా వచ్చిన విద్య ప్రమాదం తీసుకొస్తుంది, నేనేం చదవకుండా కూడా నాకు వచ్చేసేసింది అనేటటువంటిది గర్వానికి దారి తీస్తుంది. గర్వం వల్లేమో పూజ్యులను అవమానించడం జరుగుతుంది. తర్పస్తే భవితా తాత పరాన్లబ్ధా యథేప్సితాం. తేలిగ్గా వచ్చేసినట్టు అయిపోయేటప్పటికీ నీకు గర్వం వస్తుంది. గర్వం వచ్చినటువంటి వాడు దీనుడు కాక తప్పదు, వాడికి దైన్యం వస్తుంది మళ్ళీ కాలక్రమంలో. దానితోటి నాశనమే వచ్చి పడిపోతుంది, పడిపోతాడు ఇక మనిషి. అంతకంటే నాశనం అంటే ఇదేముంది, ప్రాణాలు అయిపోవాలా, ఎందుకు పనికి లేకుండా తయారైతే చాలదు, అందువల్ల నాశనం అవుతావు. ఇదే సందర్భంలో చెబుతారు, పూర్వం ఒకప్పుడు వాలధి అని ఒక మునుండేవాడు. ఆయన గారు ఎక్కడ కుమారుడు పోతాడో అనే అభిప్రాయంతో అతడు తపస్సు చేసి దేవతలు ప్రత్యక్షమైతే నా కుమారుణ్ణి అమరుణ్ణి చెయ్యండి, మరణం లేకుండా చెయ్యండి అని కోరారు. అది సాధ్యం కాదయ్యా, మరణం రాకుండా చేయడం అనేది సాధ్యం కాదు, ఒక పని చేస్తాను, సనిమిత్తం బ్రూహి అన్నారట దేవతలు. అంటే ఇదిగో ఇది ఉన్నంతకాలం మరణం రాకూడదు అని, అలాగేదైనా అలా చేస్తాం అంతే తప్పడిచ్చి ఒక కారణం పెట్టి ఓ వంక పెట్టి అలాగా ఒక ఏదో ఒక ఆధారం పెట్టి అలా చేయడం అంటే అవుతుంది, కానీ అసలు మరణం లేకుండా చేయడం అనేది, వరం ఇవ్వడం అనేది సాధ్యం కాదు అన్నారు. ఆయన పుట్టినప్పటి నుంచి చూస్తున్నాడు, ఆయన ఉన్న చోట కొండలు ఉన్నాయి, అవి ఏం తరగటం లేదు. తరగకపోయేటప్పటికీ ఈ కొండలు ఉన్నంతకాలం నా కొడుకు ఉండాలి అన్నట్టప్పుడు అలా చెప్పమన్నాడు కనుక అయితే ఆ వరం ఇచ్చామన్నట్టు. కొండలు స్థిరంగా ఉంటాయి కనుక కొడుకు స్థిరంగా ఉంటాడు అని ఈయన గారికి ఉద్దేశం. వీడికి ఎప్పుడైతే మరణం లేదు అన్న సంగతి కుర్రాడికి తెలిసిందో వీడికి పట్టపగ్గాలు లేకుండా తయారయ్యి పెరిచి వెళ్ళి ఎదిరించేవాడు, అందరితోటి గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇలాంటి స్థితిలో ఒక మహర్షిని ఈయన ఇలాగే ఆక్షేపించాడు, ఆయన అవమానపరిచాడు. అవమానించేటప్పటికీ ధనుషాక్షుడు అనేటటువంటి ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని అవమానపరిస్తే ఆయన భవభస్మ అన్నాడు, భస్మం అయిపో అన్నాడు. వీడు భస్మం అవ్వకపోయేటప్పటికి చూసావా నన్ను నువ్వేం చేయలేవు అని మళ్ళీ ఇంకో మాటని వీడి ఇక్కడి నుంచి యువతలకు వచ్చాడు. ఆయన ఆలోచించాడు, ఇదివరకు ఎవరినైనా అంటే భస్మం అయిపోతే భస్మం అయిపోయేవారు, మనకి శాపానుగ్రహ శక్తి ఉంది కదా, వీడి మీద పని చేయలేదు ఏమిటి అని. అప్పుడు ఆయన ఈ చరిత్ర తీశాడు, కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అని తిరగేశాడు. తిరగేస్తే బయటపడింది వీడికి ఇలాంటి వరం ఉంది, ఆ పర్వతాలు ఉన్నంతకాలం వీడు బతికుంటాడు అని. అప్పుడు ఆయన దున్నపోతులకి నాగళ్లు కట్టి దున్నపోతుల చేత పర్వతాలని దున్నించాడు. దున్నించేటప్పుడు పర్వతాలు చదునైపోయాయి, కొండలు లేకుండా పోయి. నిమిత్తమస్య మహిషైషి భేదయామాస వీర్యవా అన్నాడు. దున్నపోతుల చేత కొండల్ని తవ్వించి పారేస్తే ఇంకేముంది మమార, ఎవడు ఏం చేయక్కర్లేకుండానే చచ్చిపోయి ఇరుకున్నాడు. ఆ కొండలు బద్దలయ్యేటప్పటికి ఈయన గారు మనిషి ఇతడి ప్రాణాలు పోయాయి. తండ్రి ఈ కథ చెప్పి కనుకనే ఒక గాథ, ఒక శ్లోకం కూడా లోకంలో వచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.